ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దాన సందేశం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేనడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను, పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. 13వ వచనం. దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే స్క్రీన్ పైన మీకు కనబడుతుంది. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుని బిడ్డలారా, ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం ఇప్పటి నుంచి మీ జీవితాంతం పనిచేసే వాగ్దానం. ఏదో నెల వాగ్దానం కాదు. ఇది ఎప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని ఒక కాలానికి, ఒక నెలకు అలా పరిమితం చేయకూడదు. అలా పరిమితం చేస్తే అది మామూలు వాక్య భాగం అయిపోతుంది, లేదా మామూలు వాక్కులు అయిపోతాయి. దేవుని యొక్క వాక్యము జీవవాక్యం. జీవవాక్యం. ఈ జీవవాక్యము ఎప్పటికీ పనిచేసేటువంటి వాక్యం కదా. అప్పుడప్పుడు పనిచేయదు. జీవం ఉంటే అప్పుడప్పుడు కాదు. ఇట్ విల్ వర్క్ ఆల్వేస్. సో ఈ నెల నుంచి ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. సో దేవుని బిడ్డలారా, ఏంటి ఈ వాగ్దానం ఎందుకు ప్రభు ఇచ్చాడు? ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి వాగ్దానము మన జీవితాల్లో నెరవేరుస్తాడు? అసలు ఈ వాగ్దానం ఇవ్వడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయం చాలా విచిత్రమైనటువంటి అధ్యాయం. దేవుని యొక్క వాగ్దానం మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఎందుకు చాలా విచిత్రమైన అధ్యాయం అన్నానంటే, పరలోకానికి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇక్కడే మనకు దొరికిపోతుందండి. పరలోకంలో సింహాసనం ఉన్నట్టుగా అది అత్యున్నతమైన సింహాసనం. పరలోకంలో ప్రభువు మాత్రమే కాదు, అక్కడ శరాపులు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు, పరలోకంలో దేవునికి వస్త్రాలు ఉన్నట్టుగా ఆ వస్త్రాలు దేవాలయమును నిండుకున్నట్లుగా మనం గమనిస్తాం. పరలోకంలో ప్రభు ఉంటూ ఉన్నాడు. ఆయన సింహాసనం ఉంది. ఆయన చాలా ప్రశస్తమైన వస్త్రాలు ధరించి ఉన్నాడు. పరలోకంలో పాటలు కూడా ఉన్నాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నారు. గానము ప్రతిగానం. గానం అంటే పాడడం, ప్రతిగానం అంటే అందరూ కలిసి మరొకసారి పాడడం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ కోరస్. దేవుని బిడ్డలారా, పరలోకంలో అద్భుతమైనటువంటి క్వైర్ కూడా ఉంది. అద్భుతమైన పాటలు ఉన్నాయి. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ప్రతిరోజు ఉదయాన్నే 5 నుంచి 6 గంటల వరకు జరిగే జూమ్ ప్రార్థనలో ఈ ప్రకటన గ్రంథంలో నుంచి పరలోకంలో క్రొత్త పాట అని శుక్రవారం రోజున ఒక సందేశాన్ని అందించాను. పరలోకంలో ఎప్పుడూ ఉండేటువంటి పాత పాటలే ఉండవు, కొత్త పాటలు కూడా వస్తూ ఉంటాయి. పరలోకం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అందుకే యెషయా 6లో పరలోకంలో ఒక పాట ఉన్నట్టుగా మనం చూస్తాం. పరలోకంలో ఉన్నటువంటి ప్రభువు కేవలం సింహాసనం మీద కూర్చొని, అప్పుడప్పుడు సినిమాల్లో మనం చూస్తాం, వాళ్ళ ప్రక్కన ఒక ఏమంటారు ఆ పొగాకును పీల్చేది పెట్టుకొని ఎదురుగా నాట్యం ఆడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉండేటువంటి సింహాసనం కాదు. పరలోకంలో ఉన్నటువంటి సింహాసనం నుంచి ఒక పిలుపు కూడా ఉంది. యెషయా, ఎవరు వెళ్తారు నా కోసం? యెషయా, ఎవరు వెళ్తారు నా కోసం అనేటువంటి ఒక పిలుపును కూడా మనం పరలోకంలో చూస్తాం. పరలోకంలో కేవలం మనుషులే కాదు, కేవలము అక్కడ ఉన్నటువంటి దేవదూతలే కాదు. బైబిల్లో గమనిస్తే పరలోకంలో ఒక అగ్ని ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. బైబిల్లో వ్రాయబడింది, యెషయా ఎప్పుడైతే నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అన్నాడు, ఆ దేవుని దూత బలిపీఠం మీద నుంచి నిప్పు తీసుకొని వచ్చి యెషయా పెదవులకు తగిలించినట్టుగా మనం చూస్తాం. పరలోకంలో నిప్పులు కూడా ఉన్నాయి. పరలోకంలో ఎన్నో ఉన్నాయండి. చాలా గొప్ప నగరం పరలోకం. ఒక పుస్తకంలో కానీ ఒకసారి కానీ పరలోకాన్ని వివరించడం బియాండ్ ఇట్స్ కెపాసిటీ. మనిషి యొక్క జ్ఞానానికి మించినటువంటిది. ఎందుకంటే పరలోకంలో వీధులే బంగారం ఉన్నాయంటే ఇక అసలు పరలోకం అసలు ఎలా ఊహించగలం?
పరలోకంలో జీవనదులు ఉన్నాయి, స్ఫటికమును పోలినటువంటి నది. పరలోకం అనేటువంటిది వండర్ఫుల్ ప్లేస్. బట్ దేవుని బిడలారా, ఈ పరలోకాన్నంతా చూపిస్తూ ఈ 13వ వచనంలోకి వస్తున్నగానే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. హల్లెలూయా. మొద్దు నుండి ఏం పుడుతుందంట? పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుని బిడ్డలారా, అసలు నాకు అనిపించింది, ఏంటి ప్రభా ఈ వాగ్దానం? మొద్దు ఏంటి, చిగురు ఏంటి, మాకు ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, ఏంటి ప్రభా మొద్దు నుండి చిగురు రావడం ఏంటి, ఏంటి ఈ వాగ్దానం ఏంటి అని ప్రభు దగ్గర నిన్నటి నుంచి ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులని మీదట నేను ఉంచాలని కోరుతున్నా. చిగురు గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ మొట్టమొదటగా దేవుడు మొద్దును మాట్లాడాడు, ఆ తర్వాత చిగురును మాట్లాడాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చూస్తున్నాడంటే, అక్కడ ఒక మొద్దును చూస్తుంటున్నాడు. ఆ మొద్దు అది ఎవరో కట్ చేసిన మొద్దు, ఎవరో దాడి చేసినటువంటి మొద్దు, ఎవరో దాన్ని నరికినటువంటి మొద్దు, ఎవరో దాని పైన ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని తీసేసినటువంటి మొద్దు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఐ హావ్ సీన్ ద ఒరిజినల్ సిచ్యువేషన్ ఆఫ్ దాట్ పర్టికులర్ స్టెమ్. ఆ యొక్క కాండము లేదా ఆ మొద్దును గురించి నేను చూశాను. అది నరకబడిన మొద్దు, అది మొద్దు. దేవుని బిడలారా, సో అక్కడ ఒక మొద్దు ఉంది, అంటే పైన చాలా చెట్టు ఉంది, అదంతా నరకబడింది, దానిపైన దాడి జరిగింది, దాన్ని చంపేశారు, దాన్ని నరికేశారు, ఏమేమో చేశారు, లాస్ట్కి ఒక మొద్దు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, పరిశుద్ధమైన చిగురు నేను ఇస్తాను, పరిశుద్ధమైన చిగురు నేను ఇస్తాను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీ యొక్క స్థితిగతిని చూసి ఈరోజు మాట్లాడుతుంటాడు. అది నీ ఆరోగ్యం కానీ, అది నీ కుటుంబ పరిస్థితి కానీ, అది నీ ఉద్యోగం కానీ, అది నీ వ్యాపారం కానీ, వాట్ ఎవర్ మే బి యువర్ సిచ్యువేషన్, దేవుడు నీ పరిస్థితిని చూసి మాట్లాడుతుంటున్నాడు. మొద్దు నుండి చిగురు పుట్టును, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఏంటి దేవా, ఎలా ప్రభా, ఎలా? దేవుని బిడలారా, ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మితే ప్రార్థన చేస్తాడో వారి జీవితాల్లోనే గొప్ప ఆశీర్వాదాలు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. మొదటి పాయింట్కి వస్తున్నాను. మొద్దు అంటున్నారు అంటే అందులో ఉండవలసిన కొమ్మ గాని, కాండము గాని, ఆకులు గాని, ఫలములు గాని ఏమీ లేకుండా పోయాయి. అంటే వెరీ సింపుల్ గా చెప్పాలంటే ఉండవలసినటువంటిది లేకుండా ఉండేటువంటిది మొద్దు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దాని దగ్గర ఉండవలసినవన్నీ లేకుండా పోయాయి కదా, ఇప్పుడు దాన్ని నేను దర్శిస్తాను, ఆ లేకుండా ఉన్నాయి చూసారా, అది తిరిగి నేను ప్రారంభిస్తాను. హల్లెలూయా. ఉండవలసినవి నీ దగ్గర ఏవైతే లేకుండా ఉన్నాయో దేవుడు వాటిని తిరిగి ప్రారంభించాలంటున్నాడు. నమ్మిన వారు ఆమేన్ అంటారు. నీ దగ్గర ఏదైతే లేవు అని అనుకుంటున్నావో, ఏదైతే నీ దగ్గర ఉండాలి, యాక్చువల్గా నీ దగ్గర ఉండి తీరాలి, అవి నీకు సంబంధించినవి. చదివావు, ఉద్యోగం లేదేమో, లేకపోతే మంచి భోజనం తింటున్నావు, ఆహారం లేదేమో, లేకపోతే ప్రయత్నం చేస్తున్నావు, ఫలితం లేదేమో, లేకపోతే ప్రయాసపడుతున్నావు, నీ జీవితంలో అవసరమైనటువంటి దీవెనలు లేవేమో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఐ హావ్ సీన్ ద సిచ్యువేషన్, ఆ పరిస్థితి నేను చూశాను. ఆ పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే మొద్దుగా ఉంది, ఎవ్వరు దాన్ని ఏం టచ్ చేయలేరు. ఎందుకంటే చెట్టు దగ్గరకు వచ్చి కొమ్మలు తీసుకుంటారు, చెట్టు దగ్గరకు వచ్చి ఆకులు వాడుకుంటారు, పండ్లను వాడుకుంటారు. ఈ మొద్దును ఎవరు తీసుకుంటారండి? మొద్దును ఎవరు తీసుకోరు కదా. అది తీసుకోవాలన్నా కష్టమే, దాన్ని ఉపయోగించాలన్నా కష్టమే, దేనికి సరిగా ఉపయోగపడదు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఆ మొద్దుకు ఏదైతే లేకుండా పోయిందో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ బ్యాక్. ఉండవలసినవి లేనిదే మొద్దు, ఉండవలసినవి లేనిదే మొద్దు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఏదైతే లేదో, జాగ్రత్తగా వినండి, నీ జీవితంలో ఏదైతే లేదో, నీ కుటుంబంలో ఏదైతే లేదో, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్, దాన్ని నేను ప్రారంభిస్తుంటున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏది లేదో దేవుడు దాన్ని దర్శించాలని కోరుతున్నాడు. చూడాల్సిన పని లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయం, కానా వివాహంలో విందు ప్రధాని ఉన్నాడు, పెళ్లి కొడుకున్నాడు, పెళ్లి కూతురు ఉన్నారు, లేకపోతే ప్రజలు వచ్చారు, ఇరుపక్షాన తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ వచ్చి ఆ పెళ్లిని ఎంజాయ్ చేస్తున్నారు. సడన్ గా అక్కడ ద్రాక్షారసం లేదు. లేనటువంటి దాన్ని దర్శించడానికే ప్రభు అక్కడికి వచ్చాడు. ఎవరు దేవుడు తెలుసా? ఏది నీ జీవితంలో లేదో వాటిని ఇవ్వడానికి నజరేయుడైన యేసయ్య సజీవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కానా వివాహంలో
అక్కడ సంతోషం ఉండాలి. ఇప్పుడు డిస్కషన్స్ ప్రారంభమయ్యాయి. కానా వివాహంలో సంతోషం ఉండాలి. సనుగులు గొనుగులు ప్రారంభమయ్యాయి. ఏం ప్లానింగ్ చేశారు? ఎవరు చేశారు? ఎందుకు ఇంత దరిద్రంగా చేశారు? వీళ్ళు పిసినారులేమో, ద్రాక్షరసం లేదే. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలో ద్రాక్షారసం లేకపోవడం అనేటువంటిది ప్రిస్టేజ్కి సంబంధించిన విషయం. వారి యొక్క ఘనతకు, వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి అదే లేదక్కడ. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, ఉండవలసింది అక్కడ లేదా? అలాగైతే నేను అక్కడ ఉంటా. దేవుని బిడ్డలారా, ఈ నెల నుంచి దేవుడు నీకు ఇచ్చే మాట ఏంటి తెలుసా? నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏది లేదనుకుంటున్నావో, ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఎదురు చూడడం ప్రారంభించు. నా దేవుడు వాటిని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. పేతురు జీవితంలో అసలు పేతురు దేనికోసం బ్రతుకుతాడంటే చేపల కోసం. ఉదయం అవుతున్నగానే చేపలు అమ్మాలి, రాత్రి అవుతున్నగానే చేపలు. ఒకవేళ చేపలు ఎక్కువగా ఉన్నాయేమో, వాళ్ళ ఇంట్లో చేపల కూరనే తింటుంటారేమో. ఒకసారి నేను మటన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను, మీరు చాలా అదృష్టవంతులు కదా అన్నాను. ఆయన నవ్వాడు, మీలాగానే నవ్వాడు. ఎందుకు? అర్థమైపోయింది ఆయనకు. మీకు మటన్ షాప్ కదా, మీరు ఆదివారంలో, సోమవారంలో, శనివారంలో 3 పూటలు బ్రహ్మాండంగా తినొచ్చు కదా అంటే, లేదు సార్ మేము కూడా కొనుక్కోవాలి కదా సార్, మేము కూడా కొనుక్కోవాలి, ఖరీదు కదా సార్, కాబట్టి మేము తింటాం. 1/4 కిలోలో 1 కిలో అదేంటిది? పొటాటో, తెలుగులో ఏమంటారు? ఉర్లగడ్డ, బంగాళదుంప. ఈ బంగాళదుంపను వేసుకుంటాం సార్. మేము ఎక్కువ తిన్నా కూడా మాకు కూడా కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, కాబట్టి we will have some limitations. దేవుని బిడలారా, ఇప్పుడు పేతురు కూడా అనుకోవచ్చు, నేను పట్టేది చేపలు, అమ్మేది చేపలు, తినేది చేపలు. ఇప్పుడు చేపలు లేకుండా ఇంటికి వెళ్ళాలి. పేతురు దగ్గర ఉండాల్సిందే చేపలు, కానీ పేతురు దగ్గర లేదది. అందుకే దేవుడు అనుకున్నాడు, పేతురు ఐ విల్ కమ్ టు యు, నీ దగ్గరికి వస్తాను పేతురు. నీ జీవితంలో ఏది లేదో, పేతురు జీవితంలో లేనటువంటి దాన్ని ఇచ్చిన ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ అంటారు. దేవుని బిడలారా, నాకు అనిపించింది, మొద్దు తన దగ్గర ఉండాల్సిన కొమ్మలను కోల్పోయింది. ఈ మొద్దు దగ్గర ఉండాల్సిన ఆకులు, ఈ మొద్దు దగ్గర ఉండాల్సిన ఫలాలు అవేమీ లేకుండా అది మోడుబారిపోయిన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ మొద్దు పరిశుద్ధమైన చిగురు పెట్టును, పరిశుద్ధమైన చిగురు వచ్చును. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు వస్తుందండి మన జీవితాల్లో? మీరు అనుకోవచ్చు, ఇన్ని నెలలు రాలే కదా, ఇప్పుడు ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? దేన్ని బట్టి వస్తుంది? ఎవరిని బట్టి వస్తుంది? దేవుని బిడ్డలారా, ప్రభుత్వాన్ని బట్ట కాదు, నీ యొక్క టాలెంట్ను బట్ట, నీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్ట, నీకున్నటువంటి ఎఫర్ట్స్ బట్ట, అది సెకండరీ, అది తరువాత. కానీ ఎందుకు నీ దగ్గర లేనవి నీ దగ్గరకు వస్తాయంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, యేసు ప్రభు సిలువలో ఏ రకంగా ఉన్నాడంట? బైబిలే వ్రాయబడింది కదా, 2వ వచనం చూడండి. అతనికి, మధ్యలో చదువుతున్నా, అతనికి స్వరూపమైన సొగసైన లేదు. యేసు ప్రభు ఎవరు తెలుసా? 10,000 మందిలో గుర్తించగలిగినటువంటి వాడు. అలాంటి సుందరుడు ప్రభు 10,000 మంది నిలబెడితే అందులో హైలైట్ ఎవరవుతారంటే యేసు ప్రభు అంట. అలాంటి సుందరుడైనటువంటి ప్రభువుకు స్వరూపము లేదంట, సొగసు లేదంట. స్వరూపము లేదు, సొగసు లేదు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అసలు యేసు ప్రభును చూసిన, అబ్బా యేసు ప్రభును చూసి సెల్ఫీ తీసుకోవాలి, యేసు ప్రభును మేము ఆరాధించాలి అనేటువంటిది అనిపిస్తుంది. అలాంటి అపియరెన్స్ యేసు ప్రభు. బైబిల్లో వ్రాయబడింది, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. ఈ దేవుడు నాకు కావాలి అని యేసు ప్రభుని గురించి చెప్పగలిగిన సౌందర్యవంతుడు ప్రభు, కానీ సిలువలో స్వరూపమైన సొగసైన లేదు. దేవుని బిడలారా, యేసు ప్రభు కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ హ్యాండ్సమ్ నేచర్. ఆ యొక్క అందగాడు ప్రభు 10,000 మందిలో, కానీ సిలువలో స్వరూపం లేదు, సొగసైన లేదు. ఇంకా బైబిల్లో రాయబడింది 3వ వచనం, అతడు తృణీకరించబడిన వాడు. యేసు ప్రభు కోసం లోకం కనిపెట్టింది కదా, మరి యేసు ప్రభు తృణీకరించబడిన వాడుగా మారిపోయాడంట. మనుషులు విసర్జించినటువంటి వాడుగా మారిపోయాడంట, వ్యసనాక్రాంతుడుగా. ఏదైనా చూడండి, సిలువలో యేసు ప్రభు నీ దగ్గర అందం ఉందా, శరీరం ఉందా, గుర్తింపు ఉందా, గౌరవం ఉందా? ఏముంది ప్రభా?
ఏమీ లేనటువంటి వ్యక్తిగా శిలువలో ప్రభు ఉన్నాడు. ఎందుకు మొద్దు చిగురిస్తా తెలుసా? యేసు ప్రభు నీ దగ్గర సాతాను దొంగిలించిన వాటన్నిటిని చూశాడు. ఆ శిక్షనంతటి నేను భరిస్తా, ఆ శిక్షనంతటి నేను భరిస్తా. నా బిడ్డ జీవితంలో లేనివి వచ్చి తీరాలి. హల్లెలూయా. ఈ రోజు ఎందుకు ధైర్యంగా ఈ ప్రార్థన చేయొచ్చు మనం తెలుసా? ప్రభా, నా కుటుంబంలో ఇది లేదు, నా కుమారునికి ఇది లేదు ప్రభా, నా భర్తలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఇవి తొలగించు. ఉండాల్సిన లక్షణాలు లేవు ప్రభా, ఉండాల్సినటువంటి మంచి బుద్ధులు లేవు ప్రభా, నా కుటుంబంలో ఇది ఉండాలి ప్రభా, కానీ ఇది లేదు ప్రభా. సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, మా జీవితం మా కుటుంబంలో లేదు ప్రభా, ఇవి ఉండాలి ప్రభా. లేదు అన్నప్పుడు దేవుడు దేని జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? యెషయా 53 ప్రకారం తన దగ్గర లేకుండా ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ నెల నుంచి యూ కెన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోగలవు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. మన దేవుడు ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఇచ్చేటువంటి దేవుడు. ఏది? లేనటువంటి వాటిని. ఆ మొద్దు దగ్గర ఉన్నవన్నీ తీసుకున్నారు, లేదా చెట్టు దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుని ఆ చెట్టును ఏం చేశారంటే మొద్దుగా చేశారు. ఇప్పుడు ఆ చెట్టు దగ్గర లేదు, ఆ చెట్టు దగ్గర లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద ట్రీ. ఆ చెట్టుకు నేను ఇవ్వబోతున్నాను. దేవుని బిడలారా, నీ జీవితంలో ఈ నెల నుంచి లేదు ఇప్పటి నుంచి అడగడం ప్రారంభించు. ఇప్పటి నుంచే, ప్రభా ఇది నా దగ్గర లేదు ప్రభా, నాకు దయచేయ ప్రభా, నాకు దయచేయ ప్రభా. గాడ్ ఈస్ రెడీ టు గివ్ ఇట్. ఇది నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం ఏ రకంగా ఉంటామంటే, ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది వాగ్దానం విన్న తర్వాత. ఒక 2 రోజుల తర్వాత మన జీవితాల్లో సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఆయా రకాలైనటువంటివన్నీ తీసుకొని వచ్చి ఈ వాగ్దానం మర్చిపోయేటట్లు చేస్తాడు. ఎప్పటికీ వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టునని సెలవించావు. నా దగ్గర లేనటువంటి ఆశీర్వాదం, నా కుటుంబంలో లేనటువంటి ఆశీర్వాదాలు, నా యొక్క ఆత్మీయ జీవితంలో లేనటువంటి ఆశీర్వాదాలు, నా యొక్క వ్యక్తిగత జీవితంలో లేనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రభా. ఎందుకు ఇవ్వాలి దేవుడు అంటే, ఆయన ఇవ్వడానికే ఖాళీ అయిపోయాడు, ఆయన ఇవ్వడానికే లేనివాడుగా మార్చబడ్డాడు. నెంబర్ 1, మొద్దు ఏం చెప్తుందో తెలుసా? దాని దగ్గర ఉండవలసినవన్నీ కోల్పోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, అందులో చిగురు పుట్టును. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దాట్. దానికి ఇవ్వవలసిన మొద్దు ఎండిపోయేదిగా కనపడుతుంది. అది చాలా చాలా ఏమనాలి, మబ్బుగా కనపడుతుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క చిన్న చిగురు రావడం ప్రారంభిస్తుంది, ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ మొద్దు యొక్క ప్రతిదాన్ని అది తలదన్నే రకంగా ఉంటుందండి. నీ జీవితంలో దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు తెలుసా? ఏదైతే లేకుండా నీ జీవితంలో అవమానపరచబడ్డావో, ఏది లేకుండా నీ కుటుంబంలో నీవు దుఃఖపడుతూ వచ్చావో, ఈ రోజు నుంచి రాసి పెట్టుకొని విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభువా, యు హావ్ గివెన్ ఎ ప్రామిస్. ఐజయా 6:13, యెషయా 6:13, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. నా జీవితాలు ఇక ప్రారంభం కావాలి, నా కుటుంబంలో ఇది జరగాలి అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, వైల్ యు ఆర్ డ్రైవింగ్, వైల్ యు ఆర్ కుకింగ్, వైల్ యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్, క్లెయిమ్ దిస్ ప్రామిస్. దేవా, ఈ సబ్జెక్ట్ నా బిడ్డకు అర్థం కావడం లేదు ప్రభా, నా బిడ్డకు ఇది దయచేయి ప్రభా. అది లేదు, ఆ బిడ్డకు ఆ టాలెంట్ లేదు, దయచేయి ప్రభా, దయచేయి ప్రభా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, లేని వాటిని అనుగ్రహించే దేవుడు నీ దేవుడు. నెంబర్ 1. నెంబర్ 2, తిరిగి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం, దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఈ దినాల్లో భారతదేశంలో ఎక్కువగా ఒక స్లోగన్ వినపడుతుంది, చెట్లను పెంచండి జీవించండి, పెంచండి జీవించండి. ఎందుకు? చెట్లు ఏం చేస్తాయంటే, అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు జీవవాయువును, ప్రాణవాయువును, ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి చెట్లను పెంచండి అంటారు. చెట్టు మొద్దుగా ఎప్పుడు మారుతుందంటే, వేరొకరు వచ్చి దాన్ని నరికినప్పుడు అండి. న్యాచురల్గా అది ఏదైనా దానికి ఏమంటారు, పురుగు పట్టి, లేకపోతే ఏదైనా ఒక న్యాచురల్ డిజాస్టర్ ఉంటే అది సరే. కొన్ని సందర్భాలు అదే పనిగా చెట్టు దగ్గరకు వచ్చి ఏం చేస్తారు తెలుసా? మనిషి తన అవసరత నిమిత్తమై ఇంటి కోసం చెట్టు నరుకుతాడు, లేదా అడ్డుగా ఉందని చెట్టు నరికేస్తాడు. మనిషి ఎప్పుడైతే దానిపైకి వస్తాడో, దాని దగ్గర ఉన్నవన్నీ ఖాళీ చేయబడతాయి. జాగ్రత్తగా వినండి.
నీవు కూడా మంచిగా చెట్టుగా వృద్ధి చెందుతున్నావు, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వృద్ధి చెందుతుండగా సాతాను ఏదో ఒక వ్యక్తి రూపంలో నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ తొలగించడం ప్రారంభించాడు. నీ దగ్గర ఒక వ్యక్తి రూపంలో వచ్చాడు. అది ఒక స్త్రీ కానీ, ఒక సహోదరుడు కానీ, ఒక ఫ్రెండ్ కానీ, లేకపోతే ఇంకో మాట కూడా చెప్తాను, ఒక విశ్వాసి రూపంలో కానీ వచ్చి నీ దగ్గరకు వచ్చి నీతో సహవాసం చేసి నీ దగ్గర ఉన్నవన్నీ తీసుకొని పోయాడా? ఇప్పుడు మొద్దుగా మారిపోయావా? దేవుడు అంటున్నాడు, మనుషులు నీ దగ్గరకు వచ్చి నమ్మక ద్రోహం చేసి, మనుషులు నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉండే వాటిని తీసుకుని పోయారా? దే కేమ్ విత్ ద రైట్ పర్పస్. వాళ్ళు రావడం ఏ రకంగా ఉంటుందంటే, అబ్బో చాలా మంచి వాళ్ళు వీళ్ళు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ వ్యక్తి రాకుంటే బాగుండు, ఆ కుటుంబం రాకుంటే బాగుండు, ఆ రోజు అది జరగకుంటే బాగుండు, ఆ రోజు ఈ వ్యక్తి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, రాకుంటే బాగుండు కదా. అదే మొద్దు అనుభవం, అదే మొద్దు అనుభవం. ఈ రోజు నీ ప్రశ్న అదే, అయ్యో వాళ్ళు వచ్చారు, ఇప్పుడు పరిస్థితి ఈ రకంగా మారింది, అయ్యో ఆ కుటుంబం మాతో ఇంటరాక్ట్ అయింది, అప్పటి నుంచే ఈ పరిస్థితి. చెట్టు కూడా అనుకుంటుంది, అరే వీళ్ళు రాకుంటే బాగుండు, ఎందుకు వచ్చారు వీళ్ళు, ఎందుకు రావాలి, రాకుంటే బాగుండు కదా. ఈరోజు నీ జీవితంలో కూడా సాతానాయ వ్యక్తులను తీసుకొని వచ్చాడేమో. దే కేమ్ టు ద చర్చ్కే వచ్చింటారండి. వాళ్ళు నీతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితిని నువ్వు ఎక్స్పెక్ట్ చేసిండవు, ఇప్పుడున్న పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేసిండవు. సాతాను ఎవరినో ఒకరిని వాడుకుంటాడు. ఈరోజు అలాంటి దాడికి గురి అయ్యావేమో. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ మొద్దుకు కారణం ఒక వ్యక్తి, ఒక కుటుంబమా, డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ బ్లెస్సింగ్స్ బ్యాక్ టు యూ. తిరిగి నీ జీవితంలోనికి ఆశీర్వాదాలు తీసుకొని వస్తా. మొద్దు అనేటువంటిది ఎవరో ఒక వ్యక్తి అటాక్ చేసినప్పుడు జరిగినటువంటి నష్టం, అది ఒక వ్యక్తి జీవితం దగ్గరికి వచ్చినప్పుడు జరిగినటువంటి పరిస్థితి. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ బ్యాక్ టు యూ. మీకు తిరిగి నేను అది దయచేయబోతుంటున్నా. ఈ మొద్దును చూసినప్పుడు ఎవరో దీన్ని నరికేశారు. మొద్దు తనంతట తాను చనిపోవడం చాలా రేర్ అండి. ఎప్పటికీ ఏదో రకంగా బతకాలనే ఆ యొక్క న్యాచురల్గా ఉండేవి ఏవైనా ప్రయత్నం చేస్తాయండి. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ రంపము, కత్తులు, కొడవళ్ళు, గొడ్లు తీసుకొని వచ్చి దానిపైన దాడి చేస్తాడో అది మొద్దుగా మార్చబడుతుంది. ఈరోజు సాతాను ఒక వ్యక్తి రూపంలో నీ దగ్గరికి వచ్చాడు. అండ్ యువర్ సిచ్యువేషన్ ఇస్ నౌ వర్స్ట్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దాన్ని చూచాను నేను. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితాన్ని దర్శించు, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. చెక్ అవర్ లైఫ్. మన జీవితాలను పరీక్షించుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నానా? పరిశుద్ధత లేని జీవితాన్ని ఏమన్నా జీవిస్తున్నానా? దేవుని చూపు కంటే మనుషులు మమ్మల్ని మెచ్చుకోవాలని దేవునికి, వాక్యానికి, అన్నిటికీ దూరం అయిపోయి ప్రాధాన్యత మనుషుల దృష్టిని ఆకర్షించేటువంటి వ్యక్తిగా మారిపోయానేమో ప్రభువా. దేవా, నన్ను నేను మోసం చేసుకున్నానేమో ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, నన్ను మన్నించు. మనుషులు నమ్ముకున్నావు, మనుషులు నిన్ను మోసగించారా? నీ జీవితంలో ఉండవలసినవి లేకుండా పోయాయా? నీ తప్పులను బట్టి, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్. ఈరోజు దేవుడు అంటున్న మాట, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. పరిశుద్ధమైన చిగురు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవా, నా జీవితాన్ని దర్శించండి ప్రభువా. నా జీవితంలో పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తిగా నేను ఉండాలి. పరిశుద్ధునిగా నన్ను మార్చు ప్రభా. నాలో ఏ పాపం ఉందో మీకు తెలుసు ప్రభా. నేనేదో చెబుతుంటే వినడానికి కాదు ఇది చెప్పేది. మీరు ప్రార్థించండి, మీరు దేవుణ్ణి అడగండి. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడే కోల్పోయినదంతా పొందుకున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని అడగడం ప్రారంభించు. మౌనంగా ఉండకు. డోంట్ బి సైలెంట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. అడుగు వారికి ఇచ్చే దేవుడు ఆయన, అడుగు వారికి ఇచ్చే దేవుడు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, గట్టిగా ప్రార్థన చేయి. మౌన ప్రార్థనలొద్దు. మందిరంలో ఉన్నాం. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికే స్తోత్రము తండ్రి. సజీవుడానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికే స్తోత్రం ప్రభా. హల్లెలూయా. ప్రార్థించాలి, మౌనంగా ఉండొద్దు. అడుగు వారికే దేవుడిస్తాడు. దేవా, యెషయా 6:13 నా జీవితంలో నెరవేర్చడానికి ఇచ్చావు ప్రభా. ఎక్కడ నేను మొద్దుగా ఉన్నాను, ఎక్కడ నా పైన సాతాను వ్యక్తులు దాడి చేసి నష్టాన్ని కలిగించారో నాకు తెలుసు ప్రభా. లార్డ్ హెల్ప్ మీ. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఈ నెల నుంచి నీ పరిస్థితులను దేవుడు మార్చడానికే దేవుడు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించాడు. బిలీవ్ దట్. దేవుని చూపును బట్టి చూడు, నిన్ను బట్టి కాదు, ఇతరులు చెప్పే మాటలను బట్టి కాదు. దేవుని చూపులు నీ పైన పడ్డాయి అంటే చాలు, పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను.
రెండు ప్రార్థనలు. ఒకటి, మన పాపాలు ఒప్పుకుందాం, పాప జీవితానికి స్వస్తి పలుకుదాం, ప్రభు వైపే తిరుగుదాం, ప్రభువును నమ్ముకుందాం, ప్రభువునే వెంబడిస్తాం. వేరొకటి, మనకు దూరం కావాలి. రెండవదిగా, మన పరిస్థితులను మార్చున్నట్లుగా ఆయన వైపు చూద్దాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. వింటే కాదు, మౌనంగా ఉంటే కాదు. డోంట్ బి సైలెంట్ అండ్ డోంట్ బి డిగ్నిఫైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. పోర్ అవుట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన. ఏ అద్భుతమైన ప్రభు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. చచ్చిపోయిన ఇశ్రాయేలును ఒక గొప్ప దేశముగా దేవుడు తయారు చేశాడు. అదే యెషయా 6వ అధ్యాయంలో పలకబడిన 13వ వచనంలోని మాట. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉండగా, సేమ్ గాడ్ ఈస్ హియర్. అదే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీవు దేవుని నీ దగ్గర క్షమాపణ కోరి నీ జీవితంలోకి ఆహ్వానించగలిగితే నీ జీవితంలో దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. శక్తి కలిగినటువంటి దేవా మీకు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి మీకు వందనాలు. మీ ప్రార్థన దేవుడు వినాలని కోరుతున్నాడు. నా ప్రార్థనే కాదు, మీ ప్రార్థన వినాలని కోరుతున్నాడు. స్తోత్రము తండ్రి. గొప్ప దేవానికి వందనాలు. మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రం. నమ్మదగిన దేవానికే స్తోత్రాలు ప్రభా. దేవా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నమ్మదగిన దేవా, శక్తిమంతుడా, మీ బలమైన కార్యాలు ప్రతి పాప పరిస్థితి పైకి దిగివచ్చును గాక. ప్రతి పాప అటాచ్మెంట్ డిటాచ్ అగును గాక. ప్రతి పాప అలవాటు తొలగిపోవును గాక. యేసు నామమందు దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రము తండ్రి. హల్లెలూయా. ఎంతమంది అయితే దేవా నన్ను ఈ పాపము నుంచి, ఈ పాప అలవాటు నుంచి విడిపించని అడుగుతున్నారు, వారు మీరు క్షమించి మీ రక్తంతో మీరు కడుగుతుండగా, తండ్రి మీ రక్తము ద్వారా విడుదల ఇస్తుండగా వందనాలు. దేవుని రక్తం ఇప్పుడు పనిచేస్తుందండి. ఇఫ్ యు ఆస్క్, యు కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద సిన్ఫుల్ అటాచ్మెంట్. ప్రతి పాపపు బంధకం నుంచి, అధికారం నుంచి విడుదల కలుగుతుంది. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు మహిమ. యేసయ్యా మీకు ఘనత. యేసయ్యా మీకు ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరైతే పాప క్షమాపణ ప్రార్థన చేసి దేవా నన్ను క్షమించు, నన్ను విడిపించని ప్రార్థన చేశారో అలాంటి వారి జీవితంలో యెషయా 6:13 నెరవేరును గాక. మొద్దు చిగురించును గాక. మొద్దు ఆశీర్వదించబడును గాక. మొద్దులో నుంచి గొప్ప దీవెనలు వచ్చును గాక. యేసు నామమందు యెషయా మొద్దు నుండి చిగురు వచ్చింది. ఆ మొద్దే ఈ దినాన ప్రపంచాన్ని రక్షించినటువంటి చిగురుగా మార్చబడిన యేసయ్యకు సాదృశ్యంగా ఉండగా దేవా మా జీవితాలు కూడా దర్శించబడును గాక. దేవా వ్యర్థముగా ఉండక దేవా మేము ప్రయోజకులుగా మారుదుము గాక. కష్టములో ఉండక ఫలించుదుము గాక. కోల్పోయే వారంగా కాక పొందుకునే వారంగా మార్చబడుదుము గాక. జీవితాలు, కుటుంబాలు, వ్యక్తిగతంగా తండ్రి, వృత్తిపరంగా లార్డ్ బ్లెస్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరూ దీవించబడును గాక, దర్శించబడును గాక. దైవిక కార్యములు జరుగును గాక. దేవా మీరే దర్శించి దీవించి మహిమను పొందండి. ఈ వాక్యము యెషయా 6:13 ప్రతి ఒక్కరి జీవితములో నమ్మి ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యములు చూచుదురుగాక. Lord, I pray for every student who is writing an examination, Lord. ప్రార్థన సాయాన్ని కోరిన ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ కార్యాలు జరిగించుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.